గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను జ్యోత్స్న. డిస్కషన్లోకి వెళ్లే కన్నా ముందు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం. తెలంగాణ వార్తా పేపర్స్ చూసినట్లయితే ముందుగా ఈనాడు. ఇక్కడ మనకు బ్యానర్ ఐటంగా మహాకుంభమేళలో చోటు చేసుకున్న విషాదానికి సంబంధించే వార్తనిస్తూ బ్యానర్ ఐటం ఇచ్చారు ఈనాడులో. మహాకుంభమేళాలో విషాదం అంటూ ఈ తొక్కిసలాటలో 30 మంది చనిపోయారు, 60 మందికి గాయాలయ్యాయి. మృతుల్లో 4 కర్ణాటక వాసులుగా గుర్తించారు. అఖాడాల సంఘం ఘాట్కు పోటెత్తిన భక్తులు బ్యారికేడ్స్ పైకి ఎక్కడంతో ఈ దుర్ఘటన జరిగింది. రాష్ట్రపతి, ప్రధాని తీవ్ర దిగ్భ్రాంతి. 4 సార్లు యోగికి మోదీ ఫోన్. న్యాయ విచారణకు సీఎం ఆదేశం. మృతుల కుటుంబాలకు 25 లక్షల పరిహారం. ఇక రైట్ సైడ్ గనక చూసినట్లయితే రాష్ట్రంలో సమగ్ర కుటుంబ సర్వేకు సంబంధించి వార్తను ఇస్తూ ఇది విజయవంతమైంది అని కథనాన్ని హైలైట్ చేశారు. రాష్ట్రంలో నిర్వహించినటువంటి ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వే విజయవంతమైందని, అది దేశానికే ఆదర్శంగా నిలిచిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఈ సర్వే సామాజిక సాధికారతను సాధించడానికి, భవిష్యత్తులో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బలహీన వర్గాలందరికీ వారి అభ్యున్నతికి ఉపయోగపడుతుందన్నారు. సర్వే డేటా ఎంట్రీ పూర్తయిందని, 2 రోజుల్లో డ్రాఫ్ట్ను సిద్ధం చేసి ఫిబ్రవరి 2న మంత్రివర్గ ఉపసంఘానికి అందించాలని ఆయన ఆదేశించారు. ఈ వార్తను సమగ్ర కుటుంబ సర్వే విజయవంతం అంటూ హైలైట్ చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఫిబ్రవరి 27న స్కెడ్యూల్ రిలీజ్ అయింది. 7 ఉమ్మడి జిల్లాల పరిధిలో అమల్లోకి ఎన్నికల కోడ్ అంటూ ఈ వార్తనిచ్చారు. ఇక స్కెడ్యూల్ వచ్చేసి ఫిబ్రవరి 3న నోటిఫికేషన్ విడుదలవుతుంది. నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ ఫిబ్రవరి 10 అండ్ పరిశీలన వచ్చేసి 11వ తేదీ. నామినేషన్ ఉపసంహరణ ఫిబ్రవరి 13 చివరి తేదీ. పోలింగ్ వచ్చేసి ఫిబ్రవరి 27, ఓట్ల లెక్కింపు మార్చి 3. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి. ఇక్కడ కూడా మనకు టాప్ ఐటమ్గా మహాకుంభమేళాకు సంబంధించిన వార్తనే ఇస్తూ అక్కడ చోటు చేసుకున్నటువంటి విషాదాన్ని బ్యానర్ ఐటంగా ఇచ్చారు, మెయిన్ ఐటంగా ఇచ్చారు. మహాకుంభమేళా చీకట్లో తొక్కిసలాట, 40 మంది దుర్మరణం, 60 మందికి తీవ్ర గాయాలు. బుధవారం తెల్లవారుజామున ప్రయాగ్రాజ్లో పెను విషాదం. మౌని అమావాస్య సందర్భంగా త్రివేణి సంగమం వద్ద అమృత స్నానాల కోసం కోట్ల మంది రాక అంటూ ఈ వార్తనిచ్చారు. ఇక మెడికల్ పీజీలో లోకల్ కోటా వద్దు, ప్రతిభ ఆధారంగానే పీజీ వైద్య విద్యా ప్రవేశాలు. రాష్ట్ర కోటాలో నివాస ఆధారిత భర్తీ కుదరదు, అది రాజ్యాంగ విరుద్ధం. ఆర్టికల్ 14 ఉల్లంఘన. ఎంబీబీఎస్ కోర్సులకు నివాస కోటా ఉండొచ్చు, దేశంలో ఎవరు ఎక్కడైనా చదువుకోవచ్చు. సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసన తీర్పు. పంచాయతీ ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లు తేలాకే అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఫిబ్రవరి 2 నాటికి సబ్ కమిటీకి కుల సర్వే నివేదిక ఇస్తారు. ఆ తర్వాత మంత్రివర్గ సమావేశం ఉంటుంది, నివేదికపై చర్చిస్తారు. ఆ తర్వాత అసెంబ్లీలో తీర్మానం. బీసీ రిజర్వేషన్స్ ను పెంచుకునే అవకాశం ఇవ్వాలని కేంద్రానికి వినతి. దేశానికి ఆదర్శంగా నిలిచిన సర్వే. టీటీడీ తరహాలో యాదగిరిగుట్ట దేవస్థానం బోర్డు ఏర్పాటుకు వేగంగా చర్యలు తీసుకోవాలన్న సీఎం. సమగ్ర కుల గణన సర్వేపై సచివాలయంలో నిన్న సమీక్ష జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్, పొంగులేటి, దామోదర రాజనరసింహ, సీతక్క, కాంగ్రెస్ నేతలు కేకే జానారెడ్డి వీరందరూ పాల్గొన్నారు. ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించినటువంటి విషయాలను ఇక్కడ హైలైట్ చేశారు. విశ్రాంత ఉద్యోగుల అరిగోస అంటూ రాష్ట్రంలో రిటైర్మెంట్ ప్రయోజనాల సొమ్ములందక ఇక్కట్లు పడుతున్నారు. 2024 మార్చి తర్వాత 7,995 మంది పదవీ విరమణ. ఒక్కొక్కరికి సగటున రావాల్సిన మొత్తం 60 నుంచి 70 లక్షలు. జీపీఎఫ్, గ్రాట్యుటీ, ఎల్ఐసి, కమ్యూటేషన్ బిల్లులన్నీ పెండింగ్లో ఉన్నాయి. గ్రాట్యుటీ తప్ప మిగతా సొమ్ము ఉద్యోగులు దాచుకున్నదే. వారి సొమ్ము వారికి ఇవ్వడానికే ఇబ్బందులు పడుతున్న వైనం. కమిషన్లు ఇచ్చేవారికి, పైరవీకారులకు బిల్లుల ఆమోదం. అందరికీ చెల్లించాలంటే 5,000 కోట్లు అవసరమట. ఇక రాష్ట్ర ఆర్థిక పరిస్థితి లోతు తెలియక ఎన్నికల హామీలు ఇచ్చాం, అప్పు మిత్తి ఎంతుందో తెలీదు, తొలి రోజుల్లో జీతాలివ్వలేని పరిస్థితి. హామీల అమలుకు సీఎం రేవంత్ రోజుకు 18 నుంచి 20 గంటలు పనిచేస్తున్నారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ వ్యాఖ్యలు. నమస్తే తెలంగాణ చూద్దాం. లగచర్ల రైతుపై మళ్లీ పిడుగు అంటూ పైన టాప్ లో వార్తను చూడొచ్చు. భూసేకరణకు మరోసారి కాలు దువ్వుతున్న కాంగ్రెస్ సర్కార్. ఇండస్ట్రియల్ కారిడార్ పేరిట ప్రభుత్వం మరో యత్నం అంటూ ఈ వార్తనిచ్చారు.
బ్యానర్ ఐటమ్ విషయం చూద్దాం. పచ్చని ఇంట అప్పుల చిచ్చు, రుణమాఫీ కాలేదు, ఆసరా పెన్షన్ రాలేదు, సకాలంలో భరోసా ఇవ్వని కాంగ్రెస్ సర్కార్, పెద్ద దిక్కు కోల్పోయి ఆగమైన రైతు కుటుంబం అంటూ ఈ వార్తనిచ్చారు. రుణభారంతో ఆత్మహత్య చేసుకున్న సుధాకర్, ఇంటి దిక్కు ముఖం చూపెట్టని అధికారులు, కర్మకాండలకు తల్లడిల్లిన కుటుంబ సభ్యులు, భారంగా బతుకు వెళ్లదీస్తున్న భార్యా పిల్లలు. కేసీఆర్ తెచ్చిన రైతు బీమాతోనే కొంత ఊరట. రైతు పిట్టల సుధాకర్ కుటుంబ దీన గాథ అయింది అంటూ ఈ వార్తనిచ్చారు. ఆ 4 పథకాలు ఆగినట్టే రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలు, ప్రారంభించిన 4 పథకాలకు బ్రేక్. కోడ్ గురించి తెలిసే 26న ప్రారంభించారా? 3 రోజులకే పరిమితమైన హడావిడి. ఈ ఏడాదంతా వరుస ఎన్నికలే అంటూ ఈ వార్తనిచ్చారు. నెక్స్ట్ ఏపీ వార్తా విశేషాలు చూద్దాం. ఈనాడులో పైన టాప్ లో మహాకుంభమేళలో జరిగిన విషాదాన్ని ఇస్తూ పైన టాప్ లో వార్తనిచ్చారు. మహాకుంభమేళలో తొక్కిసలాట, 30 మంది దుర్మరణం, 60 మందికి గాయాలు, మృతుల్లో 4 కర్ణాటక వాసులు, అఖాడాల సంఘం ఘాట్కు పోటెత్తిన భక్తులు, బ్యారికేడ్స్ పైకెక్కడంతో దుర్ఘటన జరిగింది. న్యాయ విచారణకు యూపీ సీఎం ఆదేశం. పెద్దిరెడ్డి భూ ఆక్రమణపై సంయుక్త కమిటీ అంటూ ఈనాడు వార్తను ప్రచురించింది. రైట్ సైడ్ లో చూడొచ్చు. చిత్తూరు జిల్లా కలెక్టర్, ఎస్పీ, అనంతపురం ఫారెస్ట్ కన్జర్వేటర్స్ తో నియామకం, వెంటనే నివేదిక సమర్పించాలని ముఖ్యమంత్రి ఆదేశం. సాక్షి చూద్దాం. ఇక్కడ టాప్ లో ఆంధ్రజ్యోతి మహాకుంభమేళాలో 40 మంది దుర్మరణానికి సంబంధించిన వార్తనే పైన టాప్ లో ఇచ్చారు. మరోవైపు పేదలకు పండుగ అన్న ముఖ్యమైన వార్తను చూడొచ్చు. ఆక్రమిత భూముల క్రమబద్దీకరణకు ఓకే, నిర్దిష్ట మార్గదర్శకాలతో ఉత్తర్వులు జారీ. అమరావతిపై అదే ద్వేషం, రాజధాని రోడ్లపై జగన్ పత్రిక రోత రాతలు అంటూ ఒక కథనాన్ని ఆంధ్రజ్యోతి ప్రచురించింది. సాక్షికి వెళ్దాం. ఇక్కడ టాప్ ఐటంగా మనకు మహావిషాదం, మహాకుంభమేళలో చోటు చేసుకున్న విషాదాన్ని ఇస్తూ కుంభమేళలో తొక్కిసలాట, 30 మంది మృతి, 60 మందికి గాయాలు. ఇస్రో సెంచరీ, నిన్న 100వ ప్రయోగం విజయవంతమైంది కదా, ఆ వార్తని హైలైట్ చేస్తూ రైట్ లో మీరు చూడొచ్చు. ఇస్రో సెంచరీ, జిఎస్ఎల్వి F-15 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. మొత్తానికి ఇవి ఇవాళ వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాలు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిస్కషన్లోకి వెళ్దాం. స్టే ట్యూన్.